మనకి ఇంకో విషయం ఏం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసి 5.6 కిలోమీటర్స్, బోడుప్పల్ ఖమ్మానికి వచ్చేసి 4.1 కిలోమీటర్స్, వరంగల్ హైవే కూడా 4.1 కిలోమీటర్స్, మన ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్స్ దాకా ఉందండి. మనకి అది కాకుండా తార్నాక మెట్రో స్టేషన్కి 11 కిలోమీటర్స్ ఉందండి మనకి ఇంటి నుంచి. మనకి చుట్టుపక్కల అన్ని రైట్ రౌండ్ సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉందామండి. చూడండి ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. మంచి క్లియర్ టైటిల్ హౌస్ అండి మనకి. FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మన కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ర్యాంప్ జర హైట్ ఉందండి, ఎందుకంటే రోడ్ వచ్చినా కూడా మనకి ఇంత ఫస్ట్ స్టెప్ వరకు వచ్చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం. ఇంకోటి ర్యాంప్ అంతా గ్రానైట్ వర్క్ అండి మనకి. ఇదంతా గ్రానైట్ వర్క్. చూడండి ర్యాంప్ కూడా మొత్తం ర్యాంప్ అంతా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా మన పార్కింగ్ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ వర్క్ అండి. చూడండి ఎంత బాగుందో, ఇంత గ్రానైట్ వర్క్ ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ పైన మనకి పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. మంచి డిజైన్ ఇచ్చారు. చూడండి ఇదంతా గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కిందనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇంత వాష్ ఏరియా అండి మనకి. వాష్ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇప్పుడు రైట్ హ్యాండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంతే సెట్ బ్యాక్ అండి, మంచి సెట్ బ్యాక్లో ఇచ్చాము. సెట్ బ్యాక్ అండి అంతా మనకి. చూడండి ఇది వచ్చేసి మనకి సంప్ కనెక్షన్ అండి. ఇది మనకి ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి మనకి. ఇది వచ్చేసి లోపల మన రైట్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ వచ్చేసి చూడండి రైట్ హ్యాండ్ సెట్ బ్యాక్. ఇక్కడ మనకి డ్రైనేజ్ కనెక్షన్ క్లీన్ కూడా వేసుకోవచ్చు అండి. ఇదంతా మనకి 134 డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. 24x60 డైమెన్షన్స్ అయిందంటే మనకి చాలా మంచి డైమెన్షన్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. మనము ఇంట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి ఇంత కార్ పార్కింగ్ ఏరియా ఇప్పించాము. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుంది టైల్స్ వర్క్ కూడా, చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటర్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. మంచి గ్లాసెస్ పెట్టారు, బాగుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ ఉంది మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మనకి హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్. ఈ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా మీరు చూసేది హాల్ వర్క్ అండి. చూడండి ఎంత బాగుంది, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. మంచి కన్స్ట్రక్షన్ ఉంది మనకి. ప్రతి ఒక్క విండో దగ్గర మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు, గ్రిల్స్ ఇచ్చారు, PVC విండోస్ ఇచ్చారు, స్లైడింగ్ విండోస్. చూడండి ఎంత బాగుంది. అంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. దీని పక్కనే ఈ హాల్ కానుకొని మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారంటే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూడండి బెడ్రూమ్ కూడా చాలా మంచి నీట్ బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఇట్లా విండోస్ మనకి ఈ బెడ్రూమ్లో. బెడ్రూమ్ కూడా చాలా సైజ్ పెద్ద డబల్ పార్ట్ మంచి విజయం పడుతుంది మనకి. ఇది వచ్చేసి మనకి దీంట్లో మనకి బాత్రూమ్ అంటే వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇంట్లో ఈ అటాచ్ బాత్రూమ్కి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీని పక్కనే మనకి ఇంకో బాత్రూమ్ ఇస్తారు. ఇది మనకి వెస్ట్రన్ అని వస్తుంది, ఇండియన్ ఇస్తారండి. ఇది ఒకటి మనకి. ఇది వచ్చేసి మనకి కిచెన్ వర్క్ అండి. కిచెన్లో ఇక్కడ డైనింగ్ హాల్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ హాల్ ప్లేస్ అంటే డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మనకి చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి మనకి. ఓపెన్ కిచెన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఓపెన్ కిచెన్ వర్క్. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చారు మనకి. పక్కన పూజ గది కూడా ఇచ్చారు. దీని పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఇవ్వండి అంత ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 అండి మనకి. మంచి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది వర్క్, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విశాలం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సింగిల్ బెడ్రూమ్ మంచిగా పడుతుందండి ఇందులో. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, ఓపెన్ కిచెన్ చూపించా, పూజగా చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మనకి. దీనికి పైన లోవర్ ఫుడ్ ఇచ్చారు. ఇక్కడ లోవర్ ఫుడ్ ఇచ్చారు. ఇదండి మనకి. ఇంకా ఇది టీవీ షోలు కూడా చూపించారండి మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఇక్కడ మనం టెరెస్ పైకి వెళ్దాము. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా చిన్నవండి, మంచిగా ఈజీగా ఎక్కొచ్చు. మనకి ఇంటి ముందు 25 feet CC రోడ్ కూడా ఉందండి మనకి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక కార్ పైన ఇంకో కార్ పోయేంత ప్లేస్ కూడా ఉందండి మనకి. చూపిస్తాను అది కూడా మళ్ళీ ఒకసారి. చూడండి ఇక్కడ మనకు 2 ట్యాంక్స్ కూడా వస్తాయి మన అలా వస్తాయండి. చూడండి పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. చుట్టుపక్కల లొకేషన్ చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి.
ఎఫ్టీపీఎల్ బఫర్ జోన్ అలాంటి ఏం లేదు. క్లియర్ టైటిల్ అంటే యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. 134 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 88 lakhs చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అనేది డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇంటి ముందు రోడ్ కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ కార్ పెట్టుకున్నాడు ఇక్కడ అతను. దాని ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. మనకి పోనీకి ఇంకో కార్ పోనీకి ప్లేస్ ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఎఫ్టీపీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు, ఏం లేవండి మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.